ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిశాయి. చాలా చోట్ల వరి నాట్లు ఆలస్యమైంది. చాలా వరకు వరి నాట్లు పడ్డాయి. అయితే వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ప్రాంతానికి అనుగుణంగా సిఫార్సు చేసిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి. మరిన్ని వివరాలను శాస్త్రవేత్త డాక్టర్ జె వీరన్న ద్వారా తెలుసుకుందాం. వరి సాగులో భూభౌతిక పరిస్థితుల్ని బట్టి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎరువుల మోతాదును శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు 3 నుంచి 4 దఫాలుగా ఎరువులు వాడాలని సిఫారసు చేయటం జరిగింది. కానీ భూసారాన్ని బట్టి నిర్దేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగడం లేదు. కొందరు రైతులు అవసరమైన దానికంటే ఎక్కువగాను, మరికొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు. దీనివల్ల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా పంటకవసరమైన పోషకాలను 50% వరకు సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే పైరు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది. చాలా మంది రైతులు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా అందిస్తున్నారు. ఈ ఎరువులకు నెమ్మదిగా కరిగే స్వభావం ఉండడం వల్ల పంటకు అవసరమైన సమయంలో పోషకాలు అందే అవకాశం తక్కువ. దీనివల్ల పంటకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్న వరి పంటలో పాటించాల్సిన పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె వీరన్న రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. వరి వివిధ దశలో ఉన్నది. బోర్లు బావుల కింద ఉన్న రైతులు ప్రస్తుతం వరి పంటను నాటుకోవడం జరిగింది. 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నది. వరి సాగు చేస్తున్న రైతులు ఈ ఎరువుల యాజమాన్యంను సిఫార్సు చేసిన ఎరువులను వాడి మంచి దిగుబడులను సాధించాలి. ఎరువుల మోతాదు అధికమైనా కానీ పంటలలో చీడపీడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులను వాడవలసిందిగా కోరుచున్నాము. ఎరువుల రూపంలో చూసినట్లయితే యూరియా 2 నుంచి 2.5 బస్తాలు ఎకరానికి. అదేవిధంగా భాస్వరం ఎరువును ఎరువుల రూపంలో చూసినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 2.5 నుంచి 3 బస్తాలు. అదే డిఏపి రూపంలో చూసినప్పుడు ఎకరానికి 1 బస్తా వాడాల్సి ఉంటుంది. అదే పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో చూసినప్పుడు ఎకరానికి 25 నుంచి 30 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. ఈ ఎరువును ఏ దశలో ఎప్పుడు వాడాలనేది కూడా రైతాంగం గమనించాలి. ఈ భాస్వరం ఎరువు అనేది ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి, లేదా నాటేసిన వారం లోపు వేసుకున్నట్లయితేనే భాస్వరం అనే ఎరువు మొక్కకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పైపాటుగా ఈ భాస్వరం ఎరువును వాడకూడదు. అట్లానే వరిలో కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడకూడదు. సూటి రకాల ఎరువులనే వాడాలి. యూరియాను పంట కాలం పరిమితిని బట్టి 3 నుంచి 4 దఫాలుగా వాడాలి. ఒకటి వచ్చేసి బురద పొలం ఉన్నప్పుడు మాత్రమే ఈ యూరియాను చల్లుకోవాలి. 1-2 రోజులు ఆగి పల్చటి నీటి తడులు ఇచ్చుకోవాలి. వరికి వేప పూత కలిగిన దొడ్డు యూరియాను వాడినప్పుడు మాత్రమే వరి మొక్కకు యూరియా అనేది ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మొదటి దశ నాటుపెట్టిన వారం నుంచి 10 రోజుల లోపు ఈ యూరియాను ఎకరానికి వచ్చేసి 35 కిలోలు. దీంతో పాటుగా పొటాష్ ఒక 15 కిలోలను కలిపి వేసుకోవాలి. రెండవసారిగా పిలక కట్టే దశ అంటే వరి నాటిన తర్వాత నెల నుంచి నెల 5 రోజుల టైంలో వాడుకోవాలి. ఎకరానికి వచ్చేసి 35 కిలోల యూరియాను వేసుకోవాలి. అది 3వ దఫాగా అంకురం దశ లేదా చిరుపొట్ట దశలో ఎకరానికి 35 కిలోల యూరియా, దాంతోపాటుగా 15 కిలోల పొటాష్ను కలిపి వేసుకోవాలి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లోని వరి పైరులో జింకు ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ఆకులు పసుపు రంగుకు మారి తుప్పు మచ్చలు ఏర్పడడం దీని ప్రధాన లక్షణం. పైరు ఎదుగుదల లోపిస్తుంది. దీన్ని గమనించిన వెంటనే జింక్ సల్ఫేట్ పిచికారీ చేయాలంటారు డాక్టర్ వీరన్న. ఇది నాటు వేసిన నెల నుంచి నెల 5 రోజుల అంటే 4 వారాల లోపు మాత్రమే జింకు లోపం కనిపిస్తుంది. ఈ జింకు లోపం అనేది ఈ నెలకు మధ్య ఆకులో ఈ నెలకు ఇటువటుగా తుప్పు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తుప్పు మచ్చలను గమనించినప్పుడు జింక్ సల్ఫేట్ను 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని నివారించవచ్చు. అదేవిధంగా జిల్లాలో మెట్ట వరి సాగు కూడా చాలా శాతం వరకు ఉన్నది.
ఇనుప ధాతు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ ఇనుప ధాతు లోపం అనేది లేత ఆకులలో చివర్లో తెల్లగా అయిపోయి ఆకు పసుపు కలర్లో అయిపోయి నిర్జీవంగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇనుప ధాతు లోపాన్ని నివారించడానికి అన్నబేది 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. ఒక పంపు ట్యాంకీకి అరముక్క నిమ్మకాయను పిండుకొని పిచికారీ చేయాలి. ఈ అన్నబేదిని 5 నుంచి 6 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుప ధాతు లోపంను మెట్టవరిలో కూడా నివారించుకోవచ్చు.